సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ విషయంలో ప్రతి ఆస్పిరెంట్స్కి సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి. సో ఈ వీడియోలో సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో లైక్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ అనేది ఎవరు అప్లై చేసుకోవాలి అండ్ అప్లికేషన్ సంబంధించిన ప్రాసెస్ ఏముంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లికేషన్ ఫామ్లో ఏ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్తో పాటు సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ప్రీవియస్లో ఆల్రెడీ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించి డీటెయిల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. అండ్ మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాము. మీరు అక్కడికి వెళ్ళి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సిఎస్ఐఆర్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ వీడియోలో ఆల్రెడీ ఎలాబరేట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ వీడియోలో మనం ఆన్లైన్ అప్లికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే సో మనకి ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ అనే ఆప్షన్స్లో వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫర్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవాలంటే టోటల్గా 3 స్టెప్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సో మీకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోగానే మనకు సంబంధించి యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే జనరేట్ అవుతుంది. వాటిని ఉపయోగించుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కానీ అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి కానీ ప్రజెంట్ డేట్ వచ్చేసి లాస్ట్ డేట్ మనకు 19th జూన్ అయితే లాస్ట్ డేట్. సో ఈ డేట్ వరకు మీరు అప్లై చేసుకోవాలి. పేమెంట్ చేయడానికి అయితే 20 జూన్ వరకు అయితే ఇచ్చారు. నా సజెషన్ వచ్చేసి ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో సో మీరు సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అప్లై చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. లాస్ట్గా అప్లై చేస్తే సర్వర్ ప్రాబ్లమ్స్ అంటూ ఆ ఇష్యూ ఉంటుంది కాబట్టి ముందే అప్లై చేసుకోండి. సో ఇక్కడ అప్లికేషన్లో ఫస్ట్ మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే అప్లై ఫర్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మళ్ళీ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. మనకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది టోటల్గా 3 స్టెప్స్లో అయితే ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, తర్వాత పేమెంట్ చేయాలి. సో ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ బులెటిన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇది డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే సో మీరు కనుక జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 1150 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కానీ ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 600 రూపీస్ ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించిన వాళ్ళైతే 325 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అప్లికేషన్ చేయాలంటే ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసి డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకొని క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇలా టిక్ మార్క్ చేయగానే మనకు క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. దానిపైన క్లిక్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనం అప్లికేషన్ చేసుకోవడానికి అదర్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ అప్లికేషన్ చేయడానికి మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది. సిఎస్ఐఆర్ యూజీసీ నెట్కి సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి ఫస్ట్ క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీకు సంబంధించిన జెండర్, ఈ థింగ్స్ అనేది యాజ్ పర్ మీ యొక్క 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ప్రకారం అయితే ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అనేది. ఆఫ్టర్ దట్ మళ్ళీ మనం కన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. పైన ఏ విధంగా అయితే ఇచ్చామో ఆ విధంగా క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ థింగ్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు మీకు సంబంధించిన ప్రెమిసెస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ప్రెమిసెస్ నెంబర్ అని ఇస్తారు. ప్రెమిసెస్ నెంబర్ అంటే మీ యొక్క హౌస్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలి. హౌస్ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన సబ్ లొకాలిటీ అనేది ఇవ్వాలి. లొకాలిటీ అనేది మీ లొకాలిటీ అనేది టైప్ చేయాలి. లైక్ సబ్ లొకాలిటీలో మీకు సంబంధించిన కాలనీ అనుకోండి, లొకాలిటీలో వచ్చేసి మీ విలేజ్ నేమ్ అనుకోండి, లేదా సబ్ లొకాలిటీలో మీకు సంబంధించిన విలేజ్ నేమ్ అండ్ ఇక్కడ వచ్చేసి మీ మండల్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మీ కంట్రీ అనేది చూస్ చేసుకోవాలి. కంట్రీ వచ్చేసి మనకి ఇండియా. సో ఇండియా అనేది సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ సెలెక్ట్ చేయగానే కొంత టైం పడుతుంది, మనకి స్క్రోల్ అవుతుంది, వెయిట్ చేయాలి. తర్వాత స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మాది వచ్చేసి తెలంగాణ. సో తెలంగాణ సెలెక్ట్ చేసాము. అండ్ వన్స్ సెలెక్ట్ చేయగానే ఈ విధంగా మనకు డిసపియర్ అయిన తర్వాత మనకి క్లిక్ చేస్తే స్టేట్స్ కూడా డిస్ప్లే అవుతాయి. డిస్ట్రిక్ట్స్ అనేవి మాది నల్గొండ. సో మేము నల్గొండ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. ఈ విధంగా సెలెక్ట్ చేయాలి. వన్స్ మనం సెలెక్ట్ చేయగానే ఆ చుట్టూ ఒకటి మనకు బార్డర్ అయితే రావడం జరిగింది. ఆ బార్డర్ పోయే వరకు వెయిట్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఇక్కడ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. సో మాకు సంబంధించిన పిన్ కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాము. సో ఈ విధంగా మీకు సంబంధించిన పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సో అడ్రస్ మొత్తం ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కమ్యూనికేషన్ పర్పస్ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. కమ్యూనికేషన్ మీన్స్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పర్పస్. మన అప్లికేషన్ సంబంధించిన అప్డేట్స్ రావడానికి మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన మెయిల్ ఐడి 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. సో మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో, ఏ మెయిల్ ఐడి ద్వారా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చే మెయిల్ ఐడికి ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్కి ఓటీపీస్ అయితే వస్తాయి అప్లికేషన్ కంప్లీట్ అవ్వడానికి. కాబట్టి ముందు మీరు ఇచ్చేటప్పుడు కేర్ఫుల్గా ఇవ్వండి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు సంబంధించిన పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్రెజెంట్ అడ్రస్ ఎంటర్ చేయాలి, పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఇఫ్ డిఫరెంట్ ఉంటే బోత్ సేమ్ అయినట్లయితే ఇక్కడ దీంట్లో టిక్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మాది వచ్చేసి బోత్ సేమ్, మేము ఇక్కడైతే టిక్ మార్క్ చేస్తున్నాము. సో ఇచ్చే అడ్రస్ను బట్టి కూడా మీరు ఇచ్చే అడ్రస్ను బట్టి కూడా మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ రావడం జరుగుతుంది. పర్మనెంట్ అడ్రస్ అనేది డిఫరెంట్ ఉంటే
సో పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్ ఇవ్వండి, ప్రెజెంట్ అడ్రస్ డిఫరెంట్ ఉంటే ప్రెజెంట్ అడ్రస్ బోత్ టైప్ చేయండి. మీరు ఇచ్చిన దాన్ని బట్టి ఎగ్జామినేషన్ సెంటర్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలంగాణ స్టేట్లోనే స్టే చేస్తున్నాను, తెలంగాణ ఇస్తే తెలంగాణ స్టేట్లో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్స్ డిస్ప్లే అవుతాయి. లేదు నాది తెలంగాణ బట్ నేను ఇప్పుడు కర్ణాటకలో స్టే చేస్తున్నాను అనుకుంటే మీరు ప్రెజెంట్ అడ్రస్ కర్ణాటక ఇవ్వండి, పర్మనెంట్ అడ్రస్ మాత్రం మీ ఓన్ అడ్రస్ ఇవ్వండి. అప్పుడు మీరు కర్ణాటకలోనే ఎగ్జామ్ రాయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇక్కడ అడ్రస్ అయితే డిసైడ్ చేస్తుంది. సో మాది బోత్ సేమ్. తర్వాత వచ్చేసి పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ లాగిన్ అయిన ప్రతిసారి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేయాలి. పైన ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో కన్ఫర్మ్ పాస్వర్డ్లో అదే టైప్ చేయాలి. పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే సో సత్య@123 అనే స్టైల్లో మీరు పెట్టుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సత్య@123 అని. సో సత్యాలో ఎస్ వచ్చేసి క్యాపిటల్ ఇచ్చాను, రిమైనింగ్ స్మాల్ లెటర్స్ ఇచ్చాను, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చాను, తర్వాత నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఇలా మీరు కంప్లీట్గా పాస్వర్డ్ అనేది డిఫరెంట్ క్యారెక్టర్స్ తోటి పెట్టుకోవాలి. సో పాస్వర్డ్ అనేది 2 టైమ్స్ ఎంటర్ చేయాలి సేమ్ పాస్వర్డ్. తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సెక్యూరిటీ క్వశ్చన్ అనేది ఇఫ్ మీరు పాస్వర్డ్ మర్చిపోతే రికవరీ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ మీ బర్త్ ప్లేస్ అనేది తీసుకోవచ్చు, లేదా మీకు సంబంధించిన అదర్ థింగ్స్ తీసుకోవచ్చు. బర్త్ ప్లేస్ మీ యొక్క బర్త్ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ టైప్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. సెక్యూరిటీ క్యాప్చా అనేది ప్రతి పేజ్లో అయితే ఉంటుంది. మనకు సిఎస్ఐఆర్ అప్లికేషన్ కంప్లీట్ చేయడానికి టోటల్గా ఒక 10 to 15 స్టెప్స్ అయితే ఉంటుంది. ఆ 10 to 15 స్టెప్లో ప్రతి స్టెప్లో ఈ విధంగా క్యాప్చా ఉంటుంది. రిలవెంట్ కాలంలో ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ మా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా క్లోజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మనం క్లోజ్ అయితే క్లిక్ చేయాలి. క్లోజ్ క్లిక్ చేసిన తర్వాత మనకు సంబంధించిన టోటల్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఇప్పటివరకు మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నిటికి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. మీకు సంబంధించి క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ ప్రకారం క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఆ థింగ్స్ వెరిఫై చేసుకోవాలి. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ ఏదైతే ఉందో దాంట్లో టిక్ మార్క్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే. పర్ఫెక్ట్గా లేకపోతే బ్యాక్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు మళ్ళీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. సో మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మేము ఇచ్చిన అడ్రస్కి అండ్ క్యాండిడేట్ సంబంధించిన ప్రొఫైల్కి అయితే టిక్ మార్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో మిస్టేక్స్ ఉన్నాయంటే ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాలి. మిస్టేక్స్ లేవు అనుకుంటే సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసి మొబైల్ నెంబర్కి ఓటీపీ ద్వారా వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా డూ యూ వాంట్ టు రిజిస్టర్ అని అయితే వస్తుంది. ఎస్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఎస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా మనకు సంబంధించి ఓటీపీ అయితే ఎంటర్ చేయమంటుంది. మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఏదైతే ఉంటుందో ఓటీపీకి ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకపోతే ఇక్కడ రీసెంట్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చిన తర్వాత అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే మా మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మన రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. వన్స్ మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టయితే ఇక్కడ మనకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది. దీంట్లో రిజిస్ట్రేషన్ ఫామ్కి సంబంధించి కంప్లీటెడ్ అనేది ఉంటుంది. సేమ్ టైం మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్ నెంబర్ని ఉపయోగించుకొని నెక్స్ట్ టైం మీరు లాగిన్ అవ్వడానికి లైక్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ పేమెంట్ చేయడానికి కానీ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేయడానికి అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ మీరు ఏదైతే సెట్ చేశారో అది పాస్వర్డ్ అవుతుంది. సో అప్లికేషన్ నెంబర్ అనేది మీకు మొబైల్ నెంబర్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేయడం కోసం ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఫిల్అప్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఫిల్అప్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి అప్లికేషన్ ఫామ్లో టోటల్ 8 to 9 స్టెప్స్ అయితే ఉంటాయి. వాటిని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో వన్స్ ఈ విధంగా మనము ఫిల్అప్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. టోటల్ స్టెప్స్ వచ్చేసి మనకు టోటల్ 11 స్టెప్స్ అయితే ఉంది. ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది, తర్వాత డిజబిలిటీ ఇన్ఫర్మేషన్ ఉంది, ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ ఉంది, ఆపర్ ఐడి డీటెయిల్స్ ఉంది, ఎగ్జామినేషన్ సెంటర్ చూస్ చేసుకోవడం, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వడం, అడిషనల్ క్వాలిఫికేషన్స్, లైవ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి, డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి, తర్వాత మీకు సంబంధించిన ఫైనల్ సబ్మిట్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా పర్టికులర్గా స్క్రీన్ అనేది స్కిప్ చేసి ఆ పర్టికులర్ టాపిక్ వచ్చి చూడండి. క్లియర్గా ప్రతి టాపిక్ అయితే డౌట్ అనేది మీకు క్లారిఫై కావడం జరుగుతుంది. ప్రజెంట్ మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ కంప్లీట్ అయింది కాబట్టి సో నెక్స్ట్ డీటెయిల్స్ కోసం పర్సనల్ డీటెయిల్స్ కోసం ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం పర్సనల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మేషన్ చేసుకోవడానికి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. వన్స్ మనం పర్సనల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ క్యాండిడేట్ ఒక నేమ్ ఉంటుంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, తర్వాత జెండర్ అనేది ఉంటుంది, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మనం ఇచ్చాం కాబట్టి దీంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవాలి. సో కరెక్షన్స్ ఉన్నట్టయితే చేసేసుకోవాలి. కరెక్షన్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే నేషనాలిటీ ఆప్షన్ ఉంటుంది. మీ నేషనాలిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేషనాలిటీలో వచ్చేసి ఇండియన్కి సంబంధించిన ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాలి. వెయిట్ చేయాలి. మనకు చుట్టూ ఇలా ఒక బార్డర్ అయితే రావడం జరుగుతుంది. ఈ బార్డర్ డిసపియర్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో ఇక్కడ మనకు ఇండియన్ చుట్టూ ఒక బార్డర్ అయితే ఉంది, అది డిసపియర్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అండ్ ఆ తర్వాత మీకు డెసిమల్
అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళనేది తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో దీన్ని బట్టి కూడా మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే రావడం జరుగుతుంది. సో మాకు సంబంధించిన ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఈ కేటగిరీలో వచ్చేసి జనరల్ కేటగిరీ, ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు జనరల్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ, అండ్ బీసీలో డిఫరెంట్ కేటగిరీస్ వచ్చేసి ఓబీసీ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఇఫ్ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మాది వచ్చేసి ఓబీసీ, సో ఓబీసీ అనేది సెలెక్ట్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ సబ్ కేటగిరీ ఉంటుంది, అండ్ అక్కడ కూడా మనం సబ్ కేటగిరీ అని సెలెక్ట్ చేసుకోవాలి. డూ యూ హ్యావ్ ద వ్యాలిడిటీ కేటగిరీ సర్టిఫికేట్ అని అంటారు. మీ దగ్గర వ్యాలిడిటీ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో నా దగ్గర కేటగిరీ ఉంది ఓబీసీ సర్టిఫికేట్ సంబంధించి, కాబట్టి ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ మీ దగ్గర ఉన్న ఓబీసీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ వేయాలి. అండ్ తర్వాత ఏ డేట్లో తీసుకున్నారనేది టైప్ చేయాలి. తర్వాత సర్టిఫికేట్ ఎవరైతే ఇష్యూ చేశారో అథారిటీ అనేది వారి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. సో వారి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఇక్కడ సో డూ యూ హ్యావ్ డయాబెటిక్ అనేది ఉంటుంది. మీకు డయాబెటిక్ ఉన్నట్టయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, అదర్వైజ్ నో ఆప్షన్ ఇవ్వాలి. మాకు ఎటువంటి డిజబిలిటీ లేదు. అండ్ యాన్యువల్ ఇన్కమ్ అయితే అడుగుతారు. మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అయితే ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. మీకు మైనార్టీ స్టేటస్ అడుగుతారు. మీరు మైనార్టీ అయితే ఎస్ ఇవ్వాలి. ఎస్ ఇచ్చి మీ మైనార్టీలో ముస్లిమా, క్రిస్టియనా, బుద్ధిస్టా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మాదైతే మైనార్టీ కాదు. అండ్ తర్వాత మీకు సంబంధించి ఇక్కడ క్యాప్చా అయితే ఉంటుంది. ప్రతి ట్యాబ్లో క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, ప్రతి ట్యాబ్లో వస్తుంది. మనకు టోటల్గా 11 ట్యాబ్స్ ఉన్నాయి. క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా కన్ఫర్మేషన్ కోసం ఎస్ ఆప్షన్ అయితే అడుగుతుంది. సో ఎస్ పైన క్లిక్ చేస్తే మనకు సంబంధించిన ఫస్ట్ స్టెప్లో ఉన్న పర్సనల్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ రిమైనింగ్ ఇంకా 10 స్టెప్స్ అయితే ఉంటాయి. అండ్ వన్స్ మనకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్ అవ్వగానే దానికి ఈ విధంగా టిక్ మార్క్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిజబిలిటీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. డిజబిలిటీలో మీకు ఎటువంటి డిజబిలిటీ ఉన్నా ఎస్ ఆప్షన్ క్లిక్ చేయాలి. మీకు డిజబిలిటీ లేనట్టయితే నో ఆప్షన్ క్లిక్ చేయాలి. డిజబిలిటీ ఉంటే ఎస్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఎటువంటి డిజబిలిటీ ఉంది, దానికి సంబంధించిన సర్టిఫికేట్ డీటెయిల్స్ అండ్ పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ ఉంది డిజబిలిటీ అనేది అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. మాకు ఎటువంటి డిజబిలిటీ లేదు, మేము నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాం. మీకు ఉన్నట్టయితే ఎస్ ఆప్షన్ క్లిక్ చేస్తే అదర్ ఆప్షన్లో జస్ట్ మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే సరిపోతుంది. అండ్ మాకు డిజబిలిటీ లేదు కాబట్టి సో మేము నో ఆప్షన్ పైన క్లిక్ చేసాము. ఆఫ్టర్ దట్ సేవ్ చేసుకోవడానికి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్లో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వమంటుంది. సో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ప్రకారం అయితే ఇవ్వాలి. సో మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే మ్యాండేటరీగా మీరు ఇవ్వడానికి అయితే ఇక్కడ టిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అండ్ వన్స్ మనం టిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. మళ్ళీ మీరు కన్ఫర్మ్ కోసం ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. వన్స్ మీరు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నట్టయితే మీ డీటెయిల్స్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. కరెక్ట్గా నేమ్ క్యాండిడేట్ యొక్క నేమ్లో మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం కంటే ముందు మీ డీటెయిల్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇఫ్ మిస్ మ్యాచ్ ఉన్నట్టయితే మనకు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ప్రకారం కూడా నేమ్ ఏంటి అనేది టైప్ చేయమంటుంది. అలా కూడా టైప్ చేయొచ్చు. బట్ మీరు సో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవడం కంటే ముందు ఒకసారి మీ నేమ్ క్యాండిడేట్ యొక్క నేమ్ కానీ ప్రొఫైల్ కానీ వాట్ ఎవర్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోండి. వన్స్ ఆధార్ కార్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటే డీటెయిల్స్ అనేది లాక్ అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాము. వన్స్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం ఎస్ అని ఆర్ ఓకే అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించి ఆధార్కి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీకు సంబంధించిన క్యాప్చా అనేది కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి తర్వాత క్యాప్చా అనేది కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే సో మీ యొక్క ఆధార్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా ఆధార్ వెరిఫికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అని చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఆఫర్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఆఫర్ ఐడికి సంబంధించి ఇఫ్ మీ దగ్గర ఆఫర్ ఐడి ఉన్నట్లయితే ఎస్ ఆప్షన్ క్లిక్ చేసి ఆఫర్ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఆఫర్ ఐడి లేనట్టయితే నో ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. నో ప్రాబ్లం. ఆఫర్ ఐడి అనేది నాట్ మ్యాండేటరీ. బట్ నా సజెషన్ అయితే మీకు ఆఫర్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకొని ఆఫర్ ఐడి అయితే ఇవ్వడానికి ప్రయత్నించండి. ఆఫర్ ఐడి వల్ల ఏమవుతుందంటే ఇఫ్ మనం వన్స్ ఈ యొక్క సిఎస్ఆర్ యూజినెట్ కనుక క్వాలిఫై అయినట్టయితే మన సర్టిఫికేట్ అనేది డిజిలాకర్ ద్వారా కూడా ఫర్దర్గా డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వెబ్సైట్లో ఎప్పుడైనా రిమూవ్ చేయొచ్చు. బట్ డిజిలాకర్లో వచ్చేసి లైఫ్ టైం అయితే ఉంటుంది. సో మీకు సంబంధించి సర్టిఫికేట్స్ అనేది డిజిలాకర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఆఫర్ ఐడి డీటెయిల్స్ ఎక్కడైతే అడుగుతుందో అడిగిన ప్రతి చోట మీరు ఆఫర్ ఐడి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నాకు ఆఫర్ ఐడి అయితే ఉంది. సో ఆఫర్ ఐడి నెంబర్ కావాలి అనుకుంటే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇలా ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఆఫర్ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయమంటారు. సో ఆఫర్ ఐడి నెంబర్ మీ దగ్గర లేకపోతే మేము ఆల్రెడీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు ఆఫర్ ఐడి నెంబర్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసి సేమ్ ప్రాసెస్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆఫర్ ఐడి లేకపోతే నో ఆప్షన్ కూడా పెట్టొచ్చు. బట్ నా సజెషన్ ఆఫర్ ఐడి క్రియేట్ చేసుకొని ఆఫర్ నెంబర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. వన్స్ మనము సేవ్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి ఆఫర్ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఆఫర్ ఐడి నెంబర్ అనేది 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. టోటల్ 12 డిజిట్స్ అయితే ఉంటుంది. నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఆఫర్ డీటెయిల్స్ కూడా సేవ్ అవ్వడం జరుగుతుంది. ఇఫ్ మీ దగ్గర ఆఫర్ ఐడి లేదు అంటే క్రియేట్ చేసుకోవడం రావట్లేదు అంటే టెన్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నో ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. బట్ మా దగ్గర ఉంది. మేమైతే ఆఫర్ ఐడి ద్వారానే సేవ్ చేస్తున్నాము. ఇఫ్ మీ దగ్గర లేదు అనుకుంటే నో ఆప్షన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇఫ్ నో ఆప్షన్ క్లిక్ చేస్తే సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.
మీకు ఆఫర్ లేనట్టయితే నో అని క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి క్వాలిఫికేషన్ సంబంధించిన ఆప్షన్స్ అయితే అడుగుతుంది. మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఐ వాంట్ టు అప్లై ఫర్ సిఎస్ఆర్ యూజీసీ నెట్ ఆన్ ది బేసిస్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు సిఎస్ఆర్ యూజీసీ నెట్ అనేది పీజీ ద్వారా అప్లై చేస్తున్నారా లేకపోతే 4 years డిగ్రీ ద్వారా అప్లై చేస్తున్నారని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో 4 years డిగ్రీలో లైక్ మనకు ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా సో బీటెక్ వాళ్ళు కానీ బీ ఫార్మసీ స్టూడెంట్స్ కానీ వెటర్నరీ నర్సింగ్ సంబంధించి కానీ అదర్ థింగ్స్ 4 years డిగ్రీ బీఎస్సీ హానర్స్ కానీ ఎవరైతే కంప్లీట్ చేశారో ఇంటిగ్రేటెడ్ పీజీస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా సో మీరు ఇక్కడ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్ ఉన్నవాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మాస్టర్ డిగ్రీ ఉన్నట్లయితే ఎంఎస్సీలో లైక్ ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఆర్ ఈక్వాలెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళు అలాంటి వారు మాస్టర్ డిగ్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేసు ఎంటెక్ కావచ్చు, ఎంఫామ్ కావచ్చు అలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా మాస్టర్ డిగ్రీ కింద ట్రీట్ చేస్తారు కాబట్టి మీరు మాస్టర్ డిగ్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి మాస్టర్ డిగ్రీ ద్వారానే చేస్తున్నాము. సో మాస్టర్ డిగ్రీ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం మాస్టర్ డిగ్రీ అనేది సెలెక్ట్ చేయగానే నెక్స్ట్ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోమంటారు. సబ్జెక్ట్లో వచ్చేసి మనకి ఇక్కడ కెమికల్ సైన్స్ అనేది ఉంది. కెమికల్ సైన్స్ మీరు కెమిస్ట్రీ ఈక్వాలెంట్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఎర్త్ అండ్ అట్మాస్ఫియర్కి సంబంధించిన సబ్జెక్టులలో ఈక్వాలెంట్ కంప్లీట్ చేసిన వారు లైఫ్ సైన్స్లో వచ్చేసి బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు లైక్ అలాంటి సబ్జెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లైఫ్ సైన్స్కి అయితే అప్లై చేయడం జరుగుతుంది. సో తర్వాత మైక్రోబయాలజీ కావచ్చు, బాటనీ, బయోలాజికల్ సైన్స్, బయోటెక్నాలజీ రిలవెంట్ వాళ్ళు లైఫ్ సైన్స్కి అప్లై చేస్తారు. మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఫిజికల్ సైన్స్కి అయితే అప్లై చేయడం జరుగుతుంది. సో మాది వచ్చేసి మేము ఇక్కడ మ్యాథమెటికల్ సైన్స్కి అయితే అప్లై చేస్తున్నాము. మ్యాథమెటిక్స్ సైన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చి స్పెషలైజేషన్ మ్యాథమెటిక్స్లో మీ యొక్క స్పెషలైజేషన్ ఏంటి? అప్లైడ్ మ్యాథమెటిక్సా, సో అప్లైడ్ మ్యాథమెటిక్సా లేకపోతే ప్యూర్ మ్యాథమెటిక్సా, స్టాటిస్టిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మాది స్టాటిస్టిక్స్ అనమాట. స్టాటిస్టిక్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. స్టాటిస్టిక్స్ అనేది యూజీసీ నెట్ ఎగ్జామ్లో కూడా యాడ్ చేయడం జరిగింది ఈ ఇయర్. మీరు ఒకవేళ స్టాటిస్టిక్స్ ద్వారా రాయాలని కూడా యూజీసీ నెట్ అప్లై చేయొచ్చు లేదా సిఎస్ఐఆర్ కూడా అప్లై చేయొచ్చు. బోత్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్లో నేను చెప్పడం జరిగింది. సో దీంట్లో మనకు సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అనేది 3 categories కోసం అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం కండక్ట్ చేస్తారు, జేఆర్ఎఫ్ కోసం కండక్ట్ చేస్తారు, పిహెచ్డీ ఓన్లీకి కండక్ట్ చేస్తారు. సో వన్స్ మనకు సంబంధించి మాస్టర్ డిగ్రీ ఆర్ 4 years డిగ్రీ అనే ఆప్షన్, తర్వాత మీరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నారు, తర్వాత స్పెషలైజేషన్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో మీకు సంబంధించి ప్రజెంట్ దేనికోసం అయితే అప్లై చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ అయితే ఏంటంటే డిగ్రీ లెక్చరర్స్ కోసం కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం కానీ ఎలిజిబిలిటీ కోసం మీరు ఎగ్జామ్ రాస్తున్నట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ దాంట్లో టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. జేఆర్ఎఫ్ వచ్చేసి ఏంటంటే మీరు ఫెలోషిప్ కోసం జేఆర్ఎఫ్ కోసం అప్లై చేస్తున్నట్లయితే జేఆర్ఎఫ్ అనేది టిక్ మార్క్ చేసుకోవాలి. జేఆర్ఎఫ్ వచ్చేసి ఏంటంటే మనకు ఆటోమేటిక్గా డిజబుల్ కావడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ఏజ్ లిమిట్ బట్టి. సో మీరు ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ కానీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే మీకు 30 ఆర్ ఈక్వాలెంట్ ఏజ్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే సో 31 అలా ఉన్నట్టయితే మీకు ఆటోమేటిక్గా డిజబుల్ కావడం జరుగుతుంది. ఈ ఆప్షన్ అనేది చూపించదు మీరు అప్లికేషన్ చేసేటప్పుడు, రిమైనింగ్ ఆప్షన్స్ అనేది చూపిస్తాయి. సో అదేవిధంగా మీరు బీసీ స్టూడెంట్స్ కానీ ఎస్సీ ఎస్టీ కానీ పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ ఉమెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే 35 years వరకు మీకు ఈ ఆప్షన్ అనేది చూపిస్తుంది. 35 years కనుక ఎక్కువ ఉన్నట్టయితే సో మీకు ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా డిజబుల్ అవుతుంది. మీ అప్లికేషన్లో డిజబుల్ అయినట్టయితే మీరు జేఆర్ఎఫ్కి నాట్ ఎలిజిబుల్ అని అప్లికేషన్లో అది కనిపిస్తుంది అంటే అప్లికేషన్లో అది ఉంది అంటే మీరు ఎలిజిబుల్ ఉన్నట్టు, అంతకుమించి ఇంకేం లేదు. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు నేను జేఆర్ఎఫ్కి ఎలిజిబుల్ కాదా అనేది. యాజ్ పర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఈ ఆప్షన్ ఉంటేనేమో మీరు జేఆర్ఎఫ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఆప్షన్ లేదనుకోండి జేఆర్ఎఫ్కి ఎలిజిబుల్ కాదు. బట్ మినిమం ఏజ్ మీరు అడిగినట్లయితే ఇక్కడ 30 years అనేది మాక్సిమం ఏజ్ లిమిట్ జేఆర్ఎఫ్కి, ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి. సో బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయినట్లయితే 35 అనేది ఏజ్ లిమిట్. సో ఇక్కడ దీనికి అప్లై చేసే దేనికోసం అంటే ఫెలోషిప్ కోసం. సో మీకు ఒకవేళ క్వాలిఫై అయినట్లయితే వితిన్ 2 yearsలో ఎక్కడ ఒక చోట పిహెచ్డీలో అడ్మిషన్ తీసుకుంటే పర్ ఇయర్ మీకు పర్ మంత్ 37,500 అయితే ఫెలోషిప్ రావడం జరుగుతుంది. తర్వాత పిహెచ్డీ అడ్మిషన్ ఓన్లీ అనేది ఉంటుంది. ఇది లాస్ట్ కేటగిరీ. పిహెచ్డీ అడ్మిషన్ ఓన్లీ అంటే డిఫరెంట్ యూనివర్సిటీస్లలో మీరు పిహెచ్డీ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే దీనికి అప్లై చేయాలి. సో ఇక్కడ మీరు జేఆర్ఎఫ్కి అప్లై చేస్తున్న క్యాండిడేట్స్ అయితే జేఆర్ఎఫ్ మాత్రమే టిక్ మార్క్ చేసుకోవచ్చు, లేదా పిహెచ్డీ అడ్మిషన్ కోసం అనుకుంటే పిహెచ్డీ ఓన్లీ టిక్ మార్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఆల్రెడీ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయ్యారు, గతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ క్వాలిఫై అయ్యారు, ఇప్పుడు మీరు జేఆర్ఎఫ్ కోసం ట్రై చేస్తున్నారు అనుకుంటే జేఆర్ఎఫ్ ఓన్లీ అప్లై చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయ్యారు కాబట్టి వన్స్ మీరు క్వాలిఫై అయితే అది లైఫ్ టైం కాబట్టి 3 times 4 times క్వాలిఫై అని చెప్పుకోవడానికి తప్ప దేనికి యూజ్ అవ్వదు మీకు. అది ఒకసారి మీరు క్వాలిఫై అయ్యారంటే అది లైఫ్ టైం అయితే ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్ అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ స్థానంలో వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రీఫిల్ చేయడం జరుగుతుంది. వేరే వాళ్ళకి అవకాశం అనేది ఉంటుంది. మీరు మళ్ళీ అప్లై చేసుకుంటే మీరు మళ్ళీ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అవుతారు. దానివల్ల మీకు వచ్చే యూజ్ లేదు. అదే 1% అనేది వేరే పర్సన్కి వస్తే అతనికి లైఫ్ కూడా సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ వాట్ ఎవర్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మీరు ఆల్రెడీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కనుక క్వాలిఫై అయితే ఇది టిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా సజెషన్. లేదు మేము అప్లై చేసుకుంటామంటే 3 కూడా అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మేము అసిస్టెంట్ ప్రొఫెసర్ జేఆర్ఎఫ్ అడ్మిషన్ ఇంటూ పిహెచ్డీకి అయితే అప్లై చేయడం జరిగింది. వన్స్ మనం సెలెక్ట్ చేసుకోగానే తర్వాత మీడియం ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ సెలెక్ట్ చేసుకోమంటారు. మనకి ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, హిందీ అయితే హిందీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ అయితే చూస్ చేసుకోవాలి.
ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ 3 ఆప్షన్స్ ఇచ్చారు. మీరు ఎక్కడైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే తెలంగాణ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఏదైతే కావాలనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో బేస్డ్ ఆన్ మీకు సంబంధించిన నియర్ బై స్టేట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. నేను తెలంగాణ కంప్లీట్లీ. సో మీరు ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే కర్ణాటక కానీ సెలెక్ట్ చేసుకుంటా అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇఫ్ మీరు అక్కడ స్టే చేస్తున్నట్టయితే. అండ్ తర్వాత ఎగ్జామినేషన్ సిటీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మేము హైదరాబాద్కి ప్రియారిటీ ఇస్తున్నాము. తర్వాత వచ్చేసి నల్గొండకి ప్రియారిటీ ఇస్తున్నాం. నల్గొండ వచ్చేసి మాకు నియర్ బై అయితే ఉంటుంది. సో నల్గొండ. అండ్ ఆఫ్టర్ దట్ మేము మహబూబ్ నగర్కి అయితే ఇస్తున్నాము. మహబూబ్ నగర్. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఖమ్మం ఉంటే ఖమ్మం కూడా పెట్టుకోవచ్చు. నేను మహబూబ్ నగర్ అయితే పెట్టాను. అండ్ తర్వాత వరంగల్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏరియా వైజ్ నియర్ బై ఏదైతే ఉంటుందో అవి ఇచ్చేసుకోండి. తర్వాత ఇక్కడ పేరెంటల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతారు. వాళ్ళకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అడుగుతారు. మీ పేరెంట్స్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉంటుందో ఇవ్వండి. సో మా పేరెంట్స్ సంబంధించి అగ్రికల్చర్ అండ్ ఇల్లిటరేచర్ అయితే ఉంటుంది. సో అదే ఇచ్చేస్తున్నాను నేను. మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో ఈ విధంగా వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే మనకి క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసి సో మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం ఎస్ అయితే అడుగుతుంది. ఎస్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఎస్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వమంటుంది. ప్రజెంట్ నేను ఇప్పుడు స్టాటిస్టిక్స్కి మ్యాథమెటిక్స్ ద్వారా అప్లై చేస్తున్నాను కాబట్టి సో మీరు ఏ విధంగా అయితే అప్లై చేస్తున్నారో ఆ రిలవెంట్ థింగ్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఫస్ట్ పాస్ స్టేటస్ అయితే ఉంటుంది. సో మీరు 4 ఇయర్స్ డిగ్రీ స్టూడెంట్స్ కానీ లేదా ఇంటిగ్రేటెడ్ పీజీ స్టూడెంట్స్ కానీ లేదా మాస్టర్ డిగ్రీ పీజీ స్టూడెంట్స్ కానీ ఆల్రెడీ పాస్ అయినట్టయితే పాస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి. సో లేదు మీరు పాస్ అవ్వలేదు సో అపీర్ అవుతున్నారు అనుకుంటే అపీరింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. అపీరింగ్ మీన్స్ 3rd సెమిస్టర్లో ఉన్నారు, 4th సెమిస్టర్లో ఉన్నారు, ఇంకా ఎగ్జామ్స్ అయిపోలేదు అనుకుంటే అపీరింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము, మీ ఆల్రెడీ 4th సెమిస్టర్ కూడా కంప్లీట్ అయింది, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నామంటే సో వెయిటెడ్ ఫర్ రిజల్ట్ అనేది ఇవ్వాలి. లేదు బ్యాక్లాగ్ ఉంది అనుకునే స్టూడెంట్స్ కూడా వెయిటెడ్ ఫర్ రిజల్ట్ అనేది ఇవ్వాలి. సో మాది వచ్చేసి ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది కాబట్టి మేము పాస్ అని సెలెక్ట్ చేస్తున్నాం. బట్ రిమైనింగ్ స్టూడెంట్స్ మాత్రం అపీరింగ్ అయితే అపీరింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో పాస్ అని సెలెక్ట్ చేసుకుంటేనేమో మనకు 2026 వరకు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ అపీరింగ్ స్టూడెంట్స్ కానీ అండ్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్ స్టూడెంట్స్ కానీ సెలెక్ట్ చేసుకుంటే అదర్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అపీరింగ్ అయితే సెలెక్ట్ చేస్తాను మీకోసం. నేనైతే పాస్ అయ్యాను. అండ్ వన్స్ మనం అపీరెన్స్ సెలెక్ట్ చేయగానే దీని చుట్టూ ఒక చిన్న బార్డర్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఒక కలర్లో. ఈ బార్డర్ అనేది డిసపియర్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకుంటేనే మీకు డీటెయిల్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. అపీరింగ్ అనేది సెలెక్ట్ చేసాము. ఇక్కడ 2026 అనే ఆప్షన్ అయితే రావడం జరిగింది. అపీరింగ్ సంబంధించి 2026 అయితే ఆప్షన్ రావడం జరిగింది. సో ఒకవేళ వెయిటింగ్ ఫర్ రిజల్ట్ అని ఇచ్చినట్టయితే దానికి సంబంధించిన ఆప్షన్ కూడా రావడం జరిగింది. పాస్ అయితేనేమో ఎప్పుడు పాస్ అయ్యారనైతే అడుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేయడం జరిగింది. పాస్ సెలెక్ట్ చేశాను. దీనికి సంబంధించిన డీటెయిల్స్ డిసపియర్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. వన్స్ డిసపియర్ అయితే మనకి ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. వన్స్ మనం సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఏ ఇయర్లో పాస్ అయ్యారు, 2026 పాస్ అయ్యారా, 2025లో పాస్ అయ్యారా, 2022లో పాస్ అయ్యారా అని అడుగుతుంది. సో మాది వచ్చేసి ఇక్కడ 2024లో అయితే కంప్లీట్ అయింది. 2024 అని సెలెక్ట్ చేసాం. సేమ్ మళ్ళీ దీని చుట్టూ ఒక బార్డర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ బార్డర్ డిసపియర్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. డిసపియర్ అయింది. ఇప్పుడు వెయిట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కోర్స్ వచ్చేసి మీరు ఏం కంప్లీట్ చేశారు, ఎంఎస్సీ ఆర్ ఈక్వలెంట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. మీరు అదర్ క్వాలిఫికేషన్ అయితే అదర్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ బార్డర్ డిసపియర్ వరకు వెయిట్ చేయాలి. సో డిసపియర్ కావడం జరిగింది. ఆఫ్టర్ దట్ మనం వేరే క్వాలిఫికేషన్ సంబంధించిన ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మన క్వాలిఫికేషన్ సంబంధించి ఇండియా నుంచి కంప్లీట్ అయింది. వెయిట్ చేయాలి మళ్ళీ. సో బార్డర్ డిసపియర్ వరకు వెయిట్ చేయాలి. డిసపియర్ అయిన తర్వాత క్వాలిఫికేషన్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ అయితే తెలంగాణ, అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్. లైక్ కొంతమంది సెంట్రల్ యూనివర్సిటీస్లో చేస్తారు. మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. యూనివర్సిటీ నేమ్ అనేది టైప్ చేయాలి. సో మాది వచ్చేసి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఉస్మానియా యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. ఈ విధంగా మీరు ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉస్మానియా యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేయాలి. సో ఉస్మానియా యూనివర్సిటీ కాదు మాది కాకతీయ యూనివర్సిటీ అనుకుంటే కాకతీయ యూనివర్సిటీ అనేది టైప్ చేయాలి. కాకతీయ యూనివర్సిటీ. లేదు నాది ఆంధ్ర యూనివర్సిటీ అనుకుంటే సో ఆంధ్ర యూనివర్సిటీ అనుకుంటే మీరు మీకు సంబంధించిన ఆంధ్ర యూనివర్సిటీ నేమ్ అయితే టైప్ చేయాలి. సో ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఇవ్వాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఆంధ్ర అనేది. సో ఆంధ్ర యూనివర్సిటీ అని ఇవ్వగానే సో మనకు సంబంధించిన ఆప్షన్స్ అయితే డిసేబుల్ అవుతాయి. దాంట్లో ఆప్షన్స్ ఉన్నట్టయితే ఇలా మీరు కాలేజ్ నేమ్ సెట్ చేసినప్పుడు మీ కాలేజ్ నేమ్ దాంట్లో లేదు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ నేను సెట్ చేశాను లేదు అనుకుంటే సో మీకు అదర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అదర్ ఆప్షన్ ఉంటుంది. దానికి మాన్యువల్గా టెక్స్ట్ ఇవ్వచ్చు. సో ఇక్కడ మీరు మీ కాలేజ్ నేమ్ అయినా ఇవ్వచ్చు లేదా మీ యూనివర్సిటీ నేమ్ అయినా ఇవ్వచ్చు. మేము వచ్చేసి ఏంటంటే యూనివర్సిటీ నేమ్ ఇస్తున్నాము. అదర్ అని సెలెక్ట్ చేసాము. అదర్ ఎందుకు సెలెక్ట్ చేసామంటే మా కాలేజ్ నేమ్ దాంట్లో డిస్ప్లే అవ్వలేదు కాబట్టి, దీంట్లో మేము టెక్స్ట్ అయితే రైట్ చేయొచ్చు మాన్యువల్గా. ఇఫ్ మీకు సంబంధించిన యూనివర్సిటీ కానీ కాలేజ్ నేమ్ కానీ దీంట్లో కనుక లేకపోతే మీరు అదర్ అనే ఆప్షన్ సెట్ చేసుకొని టెక్స్ట్ అయితే మాన్యువల్గా ఎంటర్ చేయాలి. మీకు సంబంధించి కాలేజ్ నేమ్ ఏదైతే ఉంటుందో అది కానీ లేదా యూనివర్సిటీ నేమ్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇక్కడ టెక్స్ట్ చేయాలి. నా సజెషన్ మీరు యూనివర్సిటీ నేమే ఇవ్వండి. ఈవెన్ అప్లిటెడ్ కాలేజెస్ అయినా ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్ అయినా కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ప్రైవేట్ కాలేజ్ నేమ్ దాంట్లో లేదు అనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేది సెట్ చేయండి. యూనివర్సిటీ నేమ్ కూడా దాంట్లో లేదనుకుంటే అప్పుడు అదర్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసి ఆ యూనివర్సిటీ నేమ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ టెక్స్ట్ టైప్ చేయాలి. బట్ మాది వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీనే. సో యూనివర్సిటీ నేమ్ అయితే డిస్ప్లే అయింది కాబట్టి మళ్ళీ మేము ఉస్మానియా యూనివర్సిటీ అనేది సెట్ చేస్తున్నాము. సో ఉస్మానియా యూనివర్సిటీని
సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. పర్సెంటేజ్ ఆఫ్ సీజీపీఏ అనేది సీజీపీఏ అయితే సీజీపీఏ, పర్సెంట్ మోడ్ అయితే పర్సెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మాకు 10 పాయింట్స్ అయితే ఉంటుంది మాకు సంబంధించిన పీజీ ఎగ్జామ్లో వచ్చేసి. అండ్ ఆఫ్టర్ దట్ మీకు వచ్చిన ఆప్టైన్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంటర్ చేయాలి. సో మాకు వచ్చేసి ఇక్కడ 9.2 అయితే రావడం జరిగింది. సో మీకు సీజీపీఏ ఎంత అయితే వచ్చిందో అది ఎంటర్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ క్యాప్చా అనేది కన్ఫర్మ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో క్యాప్చా ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఎస్ ఆప్షన్ వస్తుంది. ఎస్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే వెదర్ ఎంపీలకు సంబంధించి పిహెచ్డీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. మీరు ఎంపీలో అడ్మిషన్ తీసుకున్న, పర్సింగ్లో ఉన్న, కంప్లీట్ ఉన్నా కూడా ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మాకు ఎటువంటివి లేవు. సో నో ఆప్షన్ క్లిక్ చేస్తున్నాము. తర్వాత వెదర్ పిహెచ్డీ అడ్మిషన్ అనేది ఒకవేళ మీరు ఆల్రెడీ పిహెచ్డీలో అడ్మిషన్ తీసుకొని ఉంటే సో పిహెచ్డీకి సంబంధించి పర్సింగ్ అయితే పర్సింగ్ అని, అవార్డెడ్ అయితే అవార్డెడ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. బట్ మేము ఇంకా అడ్మిషన్ తీసుకోలేదు. నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాం. మీరు ఆల్రెడీ పిహెచ్డీలో అడ్మిషన్ తీసుకొని ఇప్పుడు సిఎస్ఐఆర్ రాస్తున్నట్టే ఎస్ ఆప్షన్ ఇచ్చేసి ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ వెదర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ ఇవ్వండి, అదర్వైజ్ నో ఆప్షన్ ఇవ్వండి. సర్వీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటున్నారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ ఇవ్వండి, అదర్వైజ్ నో ఆప్షన్ ఇవ్వండి. డిఏ సో మా క్యాప్చా అయితే ఇవ్వడం జరిగింది. సో మా క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేస్తున్నాము. సో క్యాప్చా అనేది ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన లైవ్ ఫోటో అయితే అడుగుతుంది. మీకు సంబంధించిన లైవ్ ఫోటో డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో వన్స్ మనకు సంబంధించిన అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి లైవ్ ఫోటో అప్లోడ్ చేయడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో మీకు సంబంధించిన లైవ్ ఫోటో ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా అయితే అప్లోడ్ చేయాలి యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నాకు సంబంధించిన ప్రజెంట్ లైవ్ ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నాను. లైవ్ ఫోటో అప్లోడ్ చేయడానికి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే డైరెక్ట్గా మీ మొబైల్లో ఫ్రంట్ క్యామ్ అనేది ఉంటుంది. బై డిఫాల్ట్గా ఈ విధంగా మీకు ఫోటో అయితే డిస్ప్లే అవుతుంది. సో ఫ్రంట్ క్యామ్ అనేది మొబైల్లో ఉంటుంది కాబట్టి ఓకే. ఇఫ్ మీరు ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారు లేదా సిస్టమ్ యూజ్ చేస్తున్నారు, సిస్టమ్కి ఈ యొక్క వెబ్ క్యామ్ లేదు అనుకుంటే ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో అది మీరు డౌన్లోడ్ చేసుకొని మొబైల్ స్కానర్ ద్వారా దాన్ని స్కాన్ చేసినట్టయితే డైరెక్ట్గా ఈ యొక్క వెబ్సైట్ లింక్కి రావడం జరుగుతుంది మొబైల్లో. సో వచ్చేసిన తర్వాత మీరు లైవ్ ఫోటోని అప్లోడ్ చేయాలి. లేదా ఇక్కడి వరకు మీరు కంప్లీట్ అయిన తర్వాత మొబైల్ యూజ్ చేసుకొని మొబైల్లో లాగిన్ అయినట్టయితే డైరెక్ట్గా మీకు లైవ్ ఫోటో నుంచి అయితే రావడం జరుగుతుంది. అక్కడ మీరు లైవ్ ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు లైవ్ ఫోటో గురించి డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. సో ఈ విధంగా మీకు పర్ఫెక్ట్గా కొంచెం క్లియర్గా ఉండేటట్టు మీ ఫేస్ అనేది 80% కవర్ అయ్యేటట్టు అయితే అప్లోడ్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నా ఫోటో అనేది ఫుల్గా వచ్చేటట్టు చేశాను. బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ క్యాప్చర్ పైన క్లిక్ చేయాలి. సో ఇలా మనం ఫోటో అనేది క్యాప్చర్ పైన క్లిక్ చేయగానే మన ఫోటో అనేది డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అప్లోడ్ పైన క్లిక్ చేయగానే మీ ఫోటో అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే అది తీసుకోవడం జరుగుతుంది. ఇలా తీసుకుంటుంది. సో యువర్ క్యాప్చర్ ఫోటో ఈజ్ హ్యాస్ బీన్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. అలా కాకుండా మీరు పర్ఫెక్ట్గా ఇవ్వలేదు అనుకోండి, 80% ఫెయిల్యూర్ ఉంది అది ఉందని చెప్పేసి రీజన్ చెప్పేసి అది అప్లోడ్ అవ్వదు. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా అప్లోడ్ చేసుకోవాలి. వన్స్ అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకు సంబంధించిన ఫోటో అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ అదేవిధంగా సో ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించి ఈ టోటల్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. తర్వాత ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయమంటుంది. నెక్స్ట్ స్టెప్లో ఫోటో సిగ్నేచర్ అండ్ కేటగిరీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనకు సంబంధించిన లైవ్ ఫోటో అనేది అప్లోడ్ అవ్వడం కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ట్యాబ్లో వచ్చేసి మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమంటుంది. డాక్యుమెంట్స్లో ఎస్పెషల్లీ వచ్చేసి మీకు సంబంధించిన పాస్ ఫోటో అండ్ మీకు సంబంధించిన సిగ్నేచర్, మీకు సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్, ఎవరైతే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ అదేవిధంగా సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన చూస్ చేసుకున్న క్యాండిడేట్స్ ఉంటారో ఇఫ్ ఆప్షన్స్ బట్టి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి, ఓబీసీ స్టూడెంట్స్కి అయితే సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయమంటుంది. సో ఇక్కడ మీ ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు ఫోటో అనేది రిక్వైర్డ్ సైజ్ ఇవ్వడం జరిగింది. 10 నుంచి 200 KB మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 10 నుంచి 50 KB మధ్యలో ఉండాలి. అండ్ ఇక్కడ అప్లోడ్ చేసే కేటగిరీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ PDF ఫార్మాట్లో 50 నుంచి 300 KB అయితే ఉండాలి. మధ్యలో ఏదైతే ఉంటుందో సైజ్ చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50 to 300 అంటే 200 ఉండేటట్టు సెట్ చేసుకోండి PDF. అండ్ సిగ్నేచర్ వచ్చేసి 30 KB ఉండేటట్టు సెట్ చేసుకోండి. ఫోటో వచ్చేసి ఒక 100 KB ఉండేటట్టు సెట్ చేసుకోండి. రిక్వైర్డ్ సైజ్లో సెట్ చేసుకోవడం ఎలా అనేది మీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీరు ఈజీగా సెట్ చేసుకోగలుగుతారు. వన్స్ సెట్ చేసుకున్న తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫోటో, సిగ్నేచర్, PDF అయితే అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అప్లోడ్ చేయండి. అండ్ ఫోటో అనేది లైవ్ ఫోటో తీసుకున్నాం కాబట్టి మీరు ఓల్డ్ ఫోటో పెడితే యాక్సెప్ట్ చేయదు. లైవ్ ఫోటోకి సంబంధించిన డిటెక్షన్ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా మీకు ఫాస్ట్ ఫోటోకి మ్యాచ్ అయితేనే యాక్సెప్ట్ చేస్తుంది. అలా మీకు కావాలి అనుకుంటే లైవ్ ఫోటో ఇప్పుడు తీసుకోవచ్చు. మొబైల్ ద్వారా లైవ్ ఫోటో తీసుకొని అప్లోడ్ చేయొచ్చు. నేను రీసెంట్గా తీసుకున్న ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను. ఇది నాకు సంబంధించిన రీసెంట్ లైవ్ ఫోటో. సో ఇక్కడ మనకు ఫోటో సెట్ చేసుకోవడానికి జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇలా మీరు పర్ఫెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నారనుకోండి సో మీకు ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ డౌన్ పైన క్లిక్ చేయాలి. డన్ పైన క్లిక్ చేసిన తర్వాత మన ఫోటో యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ప్రివ్యూ వచ్చిన తర్వాత ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. అప్లోడ్ పైన క్లిక్ చేసినట్టయితే సో మనకు సంబంధించిన ఫోటో అప్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే నేను అప్లోడ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇఫ్ మనం అప్లోడ్ చేసిన ఫోటో అనేది లైవ్ ఫోటోకి మ్యాచ్ అయినట్టయితే ఈ విధంగా సింపుల్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫైల్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. తర్వాత ఓకే పైన క్లిక్ చేయాలి. అదర్వైజ్ మీరు పాస్ ఫోటో అనేది ఎప్పటిదో చిన్నప్పటి ఫోటో అప్లోడ్ చేస్తాం లేదా డిగ్రీలో ఉన్నది అప్లోడ్ చేస్తామంటే అది యాక్సెప్ట్ చేయదు. నాకు సంబంధించిన లైవ్ ఫోటో అప్లోడ్ అయింది. దానికి ఒక ప్రివ్యూ అయితే మీకు డిస్ప్లే చేయడం జరిగింది. వన్స్ ఫోటో అప్లోడ్ అయిన తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సిగ్నేచర్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
వన్స్ ఈ విధంగా మనం సిగ్నేచర్ అనేది చూస్ చేసుకోగానే ఫుల్ సిగ్నేచర్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీకు ఈ వైట్ బార్డర్లో ఉన్నది ఏదైతే ఉంటుందో అది మాత్రమే సిగ్నేచర్ కింద డిస్ప్లే అవుతుంది. కాబట్టి మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. సో ఇలా నేను దాన్ని జూమ్ ఇన్ అయితే చేయడం జరుగుతుంది. జూమ్ ఇన్ చేసినా కూడా నాకు పర్ఫెక్ట్గా రావట్లేదు అంటే ఇక్కడ మనకు అప్లోడ్ ఒరిజినల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అప్లోడ్ ఒరిజినల్ పైన క్లిక్ చేసి కూడా మీరు ఒరిజినల్ అయితే అప్లోడ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఒరిజినల్ అప్లోడ్ చేస్తున్నాను. వన్స్ మనం అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది. సిగ్నేచర్ బాగుందా బాలేదా, ఫోటో బాగుందా బాలేదా అని మీరు చూసుకోవాలి. తర్వాత అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన సిగ్నేచర్ కూడా అప్లోడ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా అప్లోడ్ సైజ్ సక్సెస్ఫుల్లీ అంటుంది. సో ఎప్పుడు సక్సెస్ఫుల్గా అప్లోడ్ అవుతాయంటే అది రిక్వైర్డ్ సైజ్లో ఉంటేనే అప్లోడ్ అవుతుంది. రిక్వైర్డ్ సైజ్ వచ్చేసి మనకు 10 నుంచి 50 KB మధ్యలో ఉండాలి. జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో కేటగిరీ సర్టిఫికేట్ అది కూడా అప్లోడ్ చేయాలి. జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ పీడిఎఫ్ ఫార్మాట్ అయితే అప్లోడ్ చేయాలి. సో ప్రజెంట్ మీరు ఇక్కడ క్లియర్గా అప్లోడ్ చేయొచ్చు. నాకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం జరిగింది. మీరు అప్లోడ్ చేసిన క్యాస్ట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అంటే ఇక్కడ ఓపెన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ప్రివ్యూ అయితే చూడొచ్చు. పర్ఫెక్ట్గా ఉంటే అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే కావడం జరుగుతుంది. వన్స్ అప్లోడ్ అయితే ఈ విధంగా అప్లోడ్ సక్సెస్ఫుల్లీ చూపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ క్లిక్ పైన క్లిక్ చేసి మీరు ప్రివ్యూ కూడా చూడొచ్చు. బట్ మేము ప్రివ్యూ అయితే చూడట్లేము. ఆ తర్వాత ఇక్కడ సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. మనకు 6VGకి సంబంధించి 847 అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఎంటర్ చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే ఎస్ ఆప్షన్ వస్తుంది. ఎస్ పైన కన్ఫర్మ్ చేసుకోవాలి. వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించిన ఫోటో అండ్ సిగ్నేచర్ క్యాస్ట్ అప్లోడ్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఫైనల్ సబ్మిషన్ కోసం డిక్లరేషన్ అయితే చూపిస్తుంది. జస్ట్ ఫస్ట్ క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి టోటల్ మీ ప్రివ్యూ అనేది వెరిఫై చేసుకోవాలి. ఇప్పటివరకు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మళ్ళీ బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి టోటల్గా మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ నుంచి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే వరకు 1 by 1 అయితే కరెక్షన్ చేసుకోవాలి. కరెక్షన్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రివ్యూ పేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. మిస్టేక్స్ అనేది కాంటాక్ట్ డీటెయిల్స్లో ఉంటే కాంటాక్ట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్లో మిస్టేక్ ఉంటే పర్సనల్ డీటెయిల్స్, డిజబిలిటీలో మిస్టేక్స్ ఉంటే డిజబిలిటీ, అలా దేంట్లో అయితే మిస్టేక్స్ ఉంటుందో ప్రివ్యూలో వాటిపైన క్లిక్ చేసి కరెక్షన్ చేసుకోవాలి. నా యొక్క దాంట్లో మిస్టేక్స్ అయితే లేవు, కన్ఫర్మ్ అయితే చేసుకుంటున్నాను. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా మనం డిక్లరేషన్స్ అన్నిటికైతే మనం టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. ఆల్ థింగ్స్కి టిక్ మార్క్ అనేది చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో స్క్రీన్ అనేది స్క్రోల్ చేసి మనకు సంబంధించిన ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫాస్ట్ ఫోటో అన్ని మ్యాచ్ కావడం జరిగింది. అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఫైనల్ సబ్మిషన్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేయడం అయితే కంప్లీట్ అయినట్టుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఎస్ అనే ఆప్షన్ వస్తుంది. ఎస్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించి ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు, అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు చూపిస్తుంది. సో ఆ తర్వాత మనం ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మెయిల్ అయితే ఫస్ట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ మెయిల్కి వెరిఫికేషన్ కోసం ఓటీపీ అయితే వస్తుంది. సో మెయిల్ వెరిఫికేషన్ కోసం మనం ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే సో ఈ విధంగా మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మీకు క్యాప్చా అనేది ఉంటుంది. ఫస్ట్ క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీరు రిజిస్ట్రేషన్ కోసం ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ పైన చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ క్యాప్చా పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా మీ యొక్క మెయిల్ ఐడికి ఓటీపీ వచ్చినట్టుగా చూపిస్తుంది. సో మీరు మెయిల్ అనేది ఓపెన్ చేసి మీ మెయిల్కి వచ్చిన ఓటీపీ ఏదైతే ఉంటుందో ఓటీపీ కార్డ్ ఎంటర్ చేయాలి. సో ప్రజెంట్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మా మెయిల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో మెయిల్కి వచ్చిన ఓటీపీ ఏదైతే ఉందో ఓటీపీ అయితే కాపీ చేయడం జరిగింది. ఈ విధంగా మీకు కూడా మెయిల్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఓటీపీ అనేది కాపీ చేసుకోవాలి. ఓటీపీ అనేది కాపీ చేసుకున్న తర్వాత దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 30 సో 230 దెన్ 930 అయితే నా క్యాప్చర్ సంబంధించి ఇలా ఎంటర్ చేశాను. సమ్ టైమ్స్ మీ యొక్క మెయిల్కి ఓటీపీ రాకపోతే ఇక్కడ రీసెంట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఓటీపీ అయితే సెండ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైంలో మీరు మెయిల్లో రిప్రెస్ చేసినా కూడా ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ తర్వాత వెరిఫై పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం వెరిఫై పైన క్లిక్ చేయగానే యువర్ మెయిల్ ఐడి ఈజ్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. తర్వాత ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన మెయిల్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు, అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయినట్టు అయితే చూపిస్తుంది. వన్స్ మనకు అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేయాలంటే బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి పేమెంట్ ఉంటుంది. సో ఎవరైతే బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో వారికి 600 రూపీస్ ఉంటుంది. ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి 1150 ఉంది. ఎస్సీ ఎస్టీకి 325 రూపీస్ అయితే ఉంది అప్లికేషన్ ఫీ. తర్వాత పే ఎగ్జామినేషన్ ఫీ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన ఎగ్జామ్ యొక్క పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టు మనకు ఆన్లైన్ పేమెంట్ సంబంధించిన ఆప్షన్ ఉంటుంది. తర్వాత ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో పేమెంట్ చేయడానికి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. మేము ఇక్కడ ఎస్బీఐకి సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఎస్బీఐ ద్వారా పేమెంట్ చేయడానికి. తర్వాత ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అయితే క్లిక్ చేస్తున్నాము. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ వాట్ ఎవర్ డిఫరెంట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయాలనుకున్నవారు ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించి పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాలంటే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అనుకుంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు. అదర్ నెట్ బ్యాంకింగ్ సర్వీస్ కూడా ఉంటుంది. యూపీఐ ద్వారా అనుకుంటే యూపీఐ అనేది సెలెక్ట్ చేయాలి. మేము వచ్చేసి యూపీఐ ద్వారా పే చేయాలనుకున్నాం. సో యూపీఐ అనేది సెలెక్ట్ చేసాము. వన్స్ యూపీఐ అని సెలెక్ట్ చేయగానే ఇలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది వెరిఫై చేసుకోవాలి. ఈ విధంగా మనకు క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వెళ్ళేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే
అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. జస్ట్ డౌన్లోడ్ చేసుకున్న క్యూఆర్ తీసుకొని సో మీకు సంబంధించిన ఫోన్పే, గూగుల్ పే స్కానర్ ద్వారా దాన్ని స్కాన్ చేసి పేమెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీ పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్టయితే మీకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అవుతుంది. బట్ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్లీ మనం ఎక్కడికైతే వెబ్సైట్లో ఉన్నామో ఆ వెబ్సైట్కి వచ్చేసి ఓకే పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే మనకు సంబంధించిన పేమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ప్రజెంట్ వచ్చేసి మనకు సంబంధించి ఫోన్పేకి అయితే రావడం జరిగింది. సో మీరు ఫోన్పేలో వచ్చేసి ఈ విధంగా క్యూఆర్ కోడ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ అయితే రికార్డ్ అవ్వదు. సో ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది డిజేబుల్ అయినట్టయితే జాగ్రత్తగా పేమెంట్ చేయండి. సో మనం క్యూఆర్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఈ విధంగా మనకు ఎంతైతే అమౌంట్ పే చేయాలో అమౌంట్ అయితే వస్తుంది. ఆఫ్టర్ దట్ మీ పేమెంట్ ట్రాన్సాక్షన్ ద్వారా మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి పేమెంట్ కంప్లీట్ చేయాలి. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన పేమెంట్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. వన్స్ మన పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్టయితే సో నెక్స్ట్ వచ్చేసి ఇమీడియట్లీ మనము ఏ పేజ్ నుంచి అయితే పేమెంట్ చేసామో ఆ పేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వన్స్ పేజ్కి రాగానే మనకు ఓకే ఆప్షన్ అయితే వస్తుంది. ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఈ విధంగా మనకు సో పేమెంట్ అనేది సక్సెస్ అయినట్టుగా చూపిస్తుంది. టోటల్ 3 స్టెప్స్ ఏవైతే ఉంటాయో మనకు సంబంధించి సో పేజ్ కన్ఫర్మేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు, పేమెంట్ కంప్లీట్ అయినట్టు అండ్ అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు 3 స్టెప్స్ అయితే చూపిస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ కన్ఫర్మేషన్ పేజ్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. కన్ఫర్మేషన్ పేజ్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించి సిఎస్ఆర్ యూజీసీ నెట్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ప్రజెంట్ అయితే మేము కన్ఫర్మేషన్ పేజ్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం కన్ఫర్మేషన్ పేజ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో టోటల్ ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే డిస్ప్లే అవుతుంది. థింగ్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది. మిస్టేక్స్ ఉన్నట్టు మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు. ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మనకు 20 జూన్ తర్వాత అయితే ఇస్తారు యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం. సో ఆ రోజు మీరు కరెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే మీరు ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని అది సేవ్ చేసుకోవాలి. ఇది మనకు సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అయితే సిఎస్ఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ అప్లై చేసుకునే విధానం అండ్ ఏ డీటెయిల్స్ ఏ విధంగా ఇవ్వాలి, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదురుతుంది. షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.